హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి కొన్ని మొక్కులైతే ఉంటాయి కదా. మెయిన్గా ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంతమంది పుట్టెంటుకలు తీపిస్తాం అని కొంతమంది మొక్కు ఉంటారు కదా. అయితే ఎవరైతే సంవత్సరం లోపు ఎవరైతే పిల్లలు అయితే ఉంటారో అలాంటి వారికైతే మనకు దర్శనం అయితే మంచిగా అవుతుంది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి వివరాలు అయితే మీకైతే చెప్తాను. ఎవరైతే సంవత్సరంలోపు పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మీరు పుట్టెంటుకలు తీద్దామనుకున్నా లేకుంటే మొక్కులు ఏమన్నా ఉన్నా కానీ మనం ఏ విధంగా వెళ్ళాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అయితే మొత్తం పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే సంవత్సరం చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే ప్రత్యేక దర్శనం అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రత్యేక దర్శనంకి మెయిన్గా ఏంటంటే ఎలా వెళ్ళాలనో ఇప్పుడైతే నేను చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్గా మీరు ఏ టికెట్ తీసుకోకుండా మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ దూరం కూడా నడవాల్సిన అవసరం లేదు. చంటి పిల్లలు దర్శనానికి సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు అరువులా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 సంవత్సరం లోపు పిల్లలైతే ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైనా సరే కానీ 1 సంవత్సరం లోపు పిల్లలైతే ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అయితే వీరికి టికెట్ అయితే అవసరం లేదనమాట. ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనో కూడా ఆ విషయం కూడా నేను చెప్తాను. అయితే పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు, అదేవిధంగా చంటి పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో సంవత్సరం లోపు అలాంటి వారికి మాత్రమే మెయిన్గా ఏంటంటే సంవత్సరంలోపు పిల్లలు ఉంటారో అలాంటి వారికి ఉచితంగా తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనేది చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఒక సుపథం అని ఉంటుంది అనమాట. సుపథం స్వామివారి ఆలయానికి ఎడమవైపున బ్రిడ్జి ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట. సుపథం అనేది ప్రత్యేకమైన కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. సుపథం జాగ్రత్త రాసుకోండి లేదా వినండి. సుపథం ఉంటుంది స్వామివారి ఆలయానికి ఎడమవైపున బ్రిడ్జి అయితే ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జి దగ్గర అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ మీరు ఎన్ని గంటలకు దర్శనం చేసుకోవాలి అని కూడా డౌట్ రావచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ సుపథం దర్శనం కేవలం సంవత్సరం లోపు ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి, అంటే ఫాదర్కు మదర్కు అంటే తల్లిదండ్రులకు, మీ యొక్క సంవత్సరం లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో అలాంటి వారికి ఏమేమి తీసుకుపోవాలని కూడా మీకు డౌట్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. పిల్లవాడి ఆధార్ కార్డు లేకపోయినా మెయిన్గా ఏంటంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే కావాలన్నమాట. అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తల్లిదండ్రుల ఒరిజినల్ ఆధార్ కార్డు, అదేవిధంగా పిల్లలది ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఓకే, ఒకవేళ లేకపోయినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. అయితే అన్ని రోజులు దర్శనం ఉంటుందా అంటే అది కూడా డౌట్ తోటి అయితే కొంతమంది అడిగారనమాట. అయితే ప్రతిరోజు దర్శనం ఉంటుంది. ఈ సుపథం దర్శనం పర్వదినాలలో ఉండదు, అనగా వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా రథసప్తమి, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి కదా, అలాంటి రోజులలో ఉండదు. ఇంకోటి ఏంటంటే రద్దీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి రోజులలో వెళ్ళకండి. రద్దీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అది ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగిరు ఏంటంటే మనం పిల్లవాడితో దర్శనానికి వెళ్ళి మళ్ళీ రేపు కూడా చేసుకోవచ్చా అని అంటున్నారా అనమాట. లేకుంటే ఏదైనా గ్యాప్ ఉండాలా అని అడుగుతున్నారు. అది ఇక్కడ ఇది మెయిన్గా ఏంటంటే మీరు ఒకసారి దర్శనం చేసుకుంటే మరలా మీరు 90 రోజుల వరకు అయితే మీకు అవకాశం అయితే ఇవ్వరు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, మీతో పాటు ఎంతోమంది వస్తుంటారు రోజుకు, వారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు మెయిన్గా ఏంటంటే దేవస్థానం వారు ఒక్కసారి మీరు దర్శనం చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ దర్శనం చేసుకున్నారనుకోండి, తర్వాత 90 రోజుల వరకు మీకు ఎలాంటి అవకాశం అయితే ఇవ్వరనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఏదైనా డౌట్ కానీ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి నేను రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.